శ్రీ గురుభ్యో నమః. మీకు ఋషుల గురించి చెప్తుంటే నిన్న చెప్పటం కొంత పూర్తిగా మీకు మీ టైం వేస్ట్ చేయకుండా కొంత చెప్పడం జరిగింది. చవన మహర్షి అని ఉన్నాడని నిన్న చెప్పాను ఆయన గురించి. ఆ చవన మహర్షిది భృగు మహర్షికి సంబంధించిన భార్య ఇవన్నీ చెప్పాను నిన్నటి వీడియోలో. ఈరోజు ఏం చెప్తున్నా అంటే చవన మహర్షి భార్య అని పులోముడు అనబడే ఒక రాక్షసుడు పంది రూపం ధరించి భృగు మహర్షిని భార్యని ఎత్తుకెళ్తుంటాడు. అర్థమైందండి. ఆ రాక్షసుడు కూడా వేదాంగము చదివి ఈ మధ్య కొంతమంది టీవీలో యూట్యూబ్లో వస్తుందండి, యక్షిణీ మంత్రం నేర్పిస్తాము మీకు, దానివల్ల పక్కోడు ఏమనుకుంటున్నాడు, వాడు బయటికి పోగానే వాడి పిల్లలు నీ గురించి ఏమనుకుంటుంది అవన్నీ మీకు అర్థమవుతాయి ఇలా చెప్తుంటారు చూడండి. ఆ విధంగా వీడు కూడా కొన్ని యదవ పనికి మాలినటువంటి నేర్చుకుంటాడండి. ఈ యొక్క బ్రహ్మ రాక్షసుడు అనబడేటువంటి పులోముడు నేర్చుకొని ఈ భృగు మహర్షి భార్యని ఎత్తుకెళ్తుంటాడండి. ఆమె మామూలు మనిషి కాదండి, పరమేశ్వరి అంశ అన్నమాట. అప్పటికే నిండు చూడాలండి. ఆమె మహర్షి వరంతో ప్రెగ్నెన్సీ డెలివరీకి సిద్ధంగా ఉంటుంది. వాడి వేగానికి వాడు ఎత్తుకెళ్తుంటే స్పీడ్గా ఏదో చెయ్యాలి, గబగబా తినేయాలి, అనుభవించాలని గబగబా ఎత్తుకెళ్తుంటాడు. ఆ వేగానికి గర్భస్రావమై గర్భం నుండి పిల్లవాడు బయటపడతాడండి. అర్థమైందండి. మాతృగర్భంలో నుంచి ఇలా చ్యుతుడంటే న్యాచురల్గా కాకుండా అనాచురల్గా బయట కింద పడిపోవటం చేత చవనుడు అని పేరు వస్తుంది ఇతనికి. ఈ పేరు పూర్వకాలంలో ప్రతి ఋషికి ఒక పేరు ఉందంటే దానికి ఒక హిస్టరీ ఉంటుంది. ఇప్పట్లాగా కేవలం ఇప్పుడు పరంపరంగా పేర్లు పెట్టుకుంటున్నారండి. ఇప్పుడున్న పేర్లు నక్షత్రాలను బట్టి గ్రహాలను బట్టి కరెక్టే కాదండి. ఎందుకంటే గొడ్రాల బిడ్డకి తండ్రి ఎవరు, ఆ విధంగా లేని వాటిని ఊహించుకొని పేర్లు పెట్టుకుంటున్నారు. శృతుల ప్రామాణికంగానే మనం చెయ్యాలండి. అర్థమైందా? అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది. కొన్ని పేర్లు పెట్టుకోకూడదండి. కొంతమంది పొట్టకూటి సిద్ధాంతుల మాటలని ఎవరు ఏది పడితే ఆ పేర్లు పెట్టుకుంటున్నారండి. ఆ పేరు మనం ఒక మనిషిని పిలిచినప్పుడు ఆ మనిషి రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ఆ పేరు మనోహరంగా ఉండాలండి. అర్థమైందండి. అవి ఇప్పుడు పెట్టుకోవట్లేదు ఎవరు. సరే, ఈ చవనుడు అంటే గర్భస్రావం బయటపడిన వాడిని చవనుడు అంటారు. చ్యుతుడై కింద పడిపోవడం చేత చవనుడు అని పేరు వస్తుందండి. కాబట్టి చవకుడు, అర్థమైంది, చవకుడు కాస్త చవనుడు అయ్యాడండి. కాబట్టి ఆ పేరు వచ్చింది. పంది రూపంలో ఉన్న బ్రహ్మ రాక్షసుడు తల్లిని ఎత్తుకుపోతుంటే కింద పడిపోయిన పిల్లవాడు ఆ రాక్షసుణ్ణి తేరిపారా చూశాడు. ఇతని బై బర్తే బిఫోర్ మీకు చెప్పేశాను నేను ఎలాంటి వాడు ఏంటి అనేది. అసలు మామూలు బై బర్త్ కాదండి, త్రిమూర్తుల్ని గడగడలాడించే అంత జ్ఞాని అన్నమాట. సరే, ఒక్కసారి తేరిపార చూస్తాడండి. కళ్ళు తల్లి గర్భం నుంచి కింద పడంగానే కళ్ళు ఎడల్పు చేసి అటు చూస్తాడండి. చూడంగానే ఆ యొక్క చూపులకి ఆ మహాకారణ జన్మకుడు చూసిన చూపుకే ఆ నేత్రంలో వేడిక ఆ రాక్షసుడు అంటే భస్మం అయిపోతాడు. అర్థమైందండి. పుట్టకతోనే ఆ అతి భయంకరమైనటువంటి బ్రహ్మ తేజస్తో పుడతాడు. చాలామంది చూడండి, తపస్సు చేసాము, విశ్వామిత్రుడు ఆ వరాలు ఈ వరాలు పొందినా నువ్వు బ్రహ్మజ్ఞానం రాలేదు అంటుంటారు. అంటే పరమేశ్వరినే పరబ్రహ్మము అంటారు. మీరు ఎన్ని మంత్రాలు చేయండి, ఎన్ని తంత్రాలు చేయండి, ఎన్ని యంత్రాలు చేసినా బ్రహ్మజ్ఞానం రావాలండి. బ్రహ్మజ్ఞానం వస్తేనే బ్రహ్మోపాసన అంటారండి. అర్థమైందండి. బ్రహ్మోపాసన అంటే మహాషోడశాక్షరి అంటుంటారు కొంతమంది. కానీ శృతి ప్రామాణికంగా తీసుకుంటే మన మహావ్యాహృతితో కూడినటువంటి పంచదశి కానీ చతుష్పాద గాయత్రి ఇట్లా ఉంటాయండి. బ్రహ్మాస్త్ర సంబంధించింది. చివరిలో హుంఫట్ అని పెట్టారనుకోండి ఆ మంత్రాలకి, సామాన్యమైనటువంటి వాళ్ళు ఎవరు చెయ్యరండి. కానీ హుంఫట్ అని పెడితే మాత్రం అది దానిని ఆపటం మామూలు విషయం కాదండి. అలాంటిది అనమాట. ఆ బ్రహ్మ తేజస్తో పుడతాడనమాట. 100 మంది
ఒక సూర్యులు ఉంటారు, 200 మంది సూర్యులు తేజస్సు, ఆ విధమైనటువంటి రూపంలో ఉంటాడు ఈ చవన మహర్షి. చవనుడు తల్లిగారు ఆడు ఎప్పుడైతే భస్మం అయిపోయాడు వెంటనే బిడ్డని పాపం చంటి పిల్లోడిని, తల్లి దృష్టిలో పిల్లవాడు వేరు, పిల్లవాడు కారణ జన్ముడు, ఇవి వేరుగా ఉంటాయి సబ్జెక్టులని. గబగబా పిల్లోడిని లేచి పడుతూ లేస్తూ పిల్లోడిని తీసుకుని ఆశ్రమానికి వస్తుంది. తన భార్యని రక్షించే నిమిత్తము ఆ రాక్షసుడితో అబద్ధం ఆడటానికి భయపడి తన భార్యను చూపించిన వాడు ఈ అగ్నిహోత్రుడు. చూసారా, నిన్నటి చెప్పాను వివరంగా, ఇప్పుడు నెక్స్ట్ ఈ స్టెప్లో ఇది వస్తుంది. ఇతడు క్షంతవ్యుడు కాడు, అర్థమైందండి అని భృగు మహర్షి ఈ అగ్నిదేవుణ్ణి మీద కోపంతో రగిలిపోతుంటాడు. రాగానే భార్య మొత్తం చెబుతుంది పిల్లోడేటట్ట ఇదంగానే, పిల్లోడో కారణ జన్ముడు సోన్స్ ఆయన ద్రష్టగా వాడు తెలుసు, దీనికి కారణం ఈ అగ్నిదేవుడు కదా అని చెప్పి నువ్వు సర్వభక్షకుడు అయిపో అని చెప్పిస్తాడండి. ఋషుల శ్రీ విద్య బ్రహ్మజ్ఞానం వల్ల శాపం మామూలుగా ఉండదండి. చెప్పించగానే లోకంలో ఏ చెత్త చెదారమైనా చచ్చిపోయిన శవమైనా కూడా అగ్నిదేవుడు తగలబెడతారు. ఏ చెడ్డ వస్తువైనా రూపం కోల్పోయేలా చెయ్యాలి అంటే ఒక్కటే ఉపాయం ఈ సృష్టిలో, అగ్నిహోత్రుడికి అప్పచెప్పటం ఆహారంగా. చూడండి, కొంతమంది శవాలు తగలబెట్టేప్పుడు అబ్బా అగ్నిదేవుడు భలే తింటున్నాడు రా, బా అగ్నిదేవుడికి ఎంత మండుతుంటే శవం బాగా కాలుతుంది అనుకోండి, అబ్బా ఏం తింటున్నాడు రా, ఎంత రుచిగా మనం బాగా జాంగ్రీలు హల్వాలు తిన్నట్టు తింటున్నాడు చూడరా అంటారు. ఇది ఈ యొక్క శృతులకు సంబంధించిన జ్ఞానం ఉన్నవాళ్ళు. సరే, అగ్నిదేవుడికి ఇప్పుడు అగ్ని అసహించుకోవటానికి వీలు లేదు. అగ్నిదేవుడు బేబే ఈ శవం వీడు పెద్ద నేరస్తుడు, వీడేమో ప్రవచనాలు చెప్పి ప్రజలందరినీ ముంచింది శవం, నేను తిన్ను అది ఇదంటే ఒప్పుకోడండి. ఋషులు శాపం ఇచ్చారు కదా, శాపాన్ని బట్టి జరగాల్సింది, వాళ్ళకి ఆ శాపానికి తిరుగులేదు అన్నమాట, అనుభవించాల్సింది ఎవడైనా సరే. భృగు మహర్షి శాపం చేత అగ్నిదేవుడికి గతి పట్టింది. మన పూర్వీకులు తెలియచేశారు ఈ విషయం, ఇది సత్యమే కదా మనకు తెలియజేశారు శృతుల పరంగా. అగ్నిహోత్రుడు ప్రతి వస్తువుకి చివరి దశనిస్తాడు. భస్మమైన తరువాత దీనికి ఇంకొక దశ అనేది, మరొక స్థిత్యం అనేది ఉండదు. అర్థమైందండి. అగ్నిహోత్రుడు నోట్లో పెట్టుకున్న తర్వాత వాడి భస్మం అయిపోతాడు, కానీ ఇంకొక రూపం అనేది వాడికి కుదరదండి, అది దుర్లభమైన విషయం. అందుకనే ఒక చిన్న శాస్త్రీయ పరంగా నీ యొక్క చాలామంది అంధపరంపర ఆధ్యాత్మిక ఆచరించేవాళ్ళు ఏవేవో ఊహల్లో ఉండే వాళ్ళ కోసం ఈ శృతిలో, ఈ చవడ మహర్షి శృతిలో ఏం చెప్తారు చెప్పనండి. అగ్నిరితి భస్మం పెట్టుకున్నప్పుడు ఇది పెట్టుకోవాలి, ఇది చదువుకోవాలి. ప్రతి శ్రోత్రియ బ్రాహ్మణుడు, ప్రతి ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు 100కి 99 మందికి తెలియదండి. ఇది ఏం తెలీదు. వాడు భస్మం పెట్టుకునేటప్పుడు అది తెలిస్తే ఇది భస్మం ఏదో ఒక సంబంధించి ప్రాణిదే కదా, చెట్టు కావచ్చు, ఏదో సంథింగ్. భస్మం ఊరికే రాదు కదండి, ఏదో ఒక దాంట్లో నుంచి వస్తుంది కదా. కాబట్టి నేనైనా ఇంతే కదా అన్న జ్ఞానంతో ఆవిడ బ్రహ్మజ్ఞానంతో ఉండాలని చెప్పి పెట్టారండి మన ఋషులు. అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమేతి భస్మ, సర్వం హవా ఇదగం భస్మ అనే మంత్రం చిట్ట చివరకు భస్మం భౌతిక పదార్థమే అయినా దానికి ఇంకొక రూపం కలగటం అనబడేది ఉండదు అని చెప్పి తెలియజేయటం జరిగిందండి. కాబట్టి మీరందరూ కూడా ఏంటంటే శృతి ప్రామాణికంగా వచ్చేసి ఈ భృగు మహర్షి శాపం చేత, మీరు ఈ ఋషుల దాంట్లో ఉంటాయండి ఇవన్నీ, భృగు మహర్షి శాపం చేత అగ్నిదేవుడికి గతి పట్టింది. మన పూర్వీకులు మనకి ఈ విషయాలని తెలియజేసి ఇది సత్యం కాబట్టి మీరు అందరూ కూడా ఇంక జాగ్రత్తగా ఉండయా, మీరు అటు ఊరకే మొహానకి ఆధ్యాత్మిక వేషాల్లో ఉన్న వాళ్ళందరూ ఊరికే భస్మాలు బుయ్యవాకండి,
ఆ భస్మం నువ్వు చివరికి భస్మమే అవుతావు. కాబట్టి కాస్త ఆలోచించి వ్యవహరించు. మైండ్ సెట్లో ఎవరితో ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఏ పుట్టలో ఏ పాములు ఉన్నాయి అన్నీ గమనించుకోండి అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఈరోజు ఈ శ్రవణ మహర్షిది చెప్తాను. మొత్తం ఒకేసారి చెబితే ఒక 40 నిమిషాలు 60 నిమిషాల వీడియో ఉంటుందండి. అంతసేపు మీరు చూడలేరని నేను దాన్ని కొద్దిగా స్లోగా కొంత చెప్తున్నాను. ఆలోచించండి. మిమ్మల్ని మీరు నేను చెప్పిన 3TD వాళ్ళ ఋషుల చరిత్రలోకి వెళ్ళండి, తెలుసుకోండి, అభివృద్ధి చెందండి. స్వస్తి.